వెల్కమ్ బ్యాక్. పుష్ప ది రిలీజ్. పుష్ప ఏదైతే ఉన్నారో అల్లు అర్జున్ నిన్న ఉదయము అరెస్ట్ అయినప్పటి నుంచి ఇవాళ ఉదయము రిలీజ్ అయ్యేంత వరకు ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఆల్మోస్ట్ చూపించిందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే అయితే నిన్న ఉదయము కొద్దిసేపటి పాటు కేవలం ఆయన్ని విచారణకు మాత్రమే తీసుకెళ్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాదు, ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత వైద్య పరీక్షలు జరపడము, తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం అనేది జరిగిపోయి. బట్ ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 105 సెక్షన్ దీనికి వర్తించదు అంటూ అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కానివ్వండి, కొంతమంది విశ్లేషకులు కూడా అదే తరహా ఒపీనియన్ని మొదట్లో చెప్పారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తే 14 రోజుల పాటు రిమాండ్ని విధించినా కాసేపు తీర్పుని రిజర్వ్లో పెట్టారు. బట్ అదే సందర్భంలో హైకోర్టులో ఈ కేసు సంబంధించి ఏదైతే మనం చూస్తున్నామో క్వాష్ కోసము ప్రయత్నం చేసిన నేపథ్యంలో క్వాష్ అన్నది ఈ సందర్భంలో సరైనది కాదు. ఇప్పటికీ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన క్వాష్కి వెళ్లకుండా బెయిల్కి మాత్రమే వెళ్ళాలి అన్న ఒక సూచన పీపీ చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలో పీపీ చేసిన సూచనకు సంబంధించి ఏదైతే డిఫెన్స్ లాయర్లు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే క్వాష్ పిటిషన్ని ఒకవేళ అలౌ చేయని నేపథ్యంలో దాన్ని ఇంటర్మ్ బెయిల్కి సంబంధించిన పిటిషన్గా పరిగణించాలని గతంలో ఉన్న తీర్పులను ఎగ్జాంపుల్గా చూపిస్తూ వాళ్ళు చెప్పడము, దానికి అంగీకరిస్తూ 50,000 పూచికత్తుతో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పుని తీసుకునే క్రమంలో కానివ్వండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో కానీ జైలు సూపరింటెండెంట్ దగ్గర బాగా లేట్ అయిపోవడము. కాబట్టి రాత్రి మొత్తము అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో పెట్టారు. ఇవాళ ఉదయం 6:30 సమయంలో ఆయన విడుదల చేసే సందర్భం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వస్తాడు అనుకున్నారు, కానీ అలా కాకుండా అల్లు అరవింద్కి సంబంధించిన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి ఇప్పటికీ అల్లు అర్జున్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. మరి కొద్దిమంది నిర్మాతలు అలాగే ఆయన సన్నిహితులు కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన గీతా ఆర్ట్స్ ఆఫీస్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అందించడానికి మా రిపోర్టర్ రత్న గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అక్కడికి ఎవరైనా వచ్చారా? ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా మీకు అర్థమవుతుందా? ఎస్, ఇప్పటికే లోపల ఇటు పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి మూవీ ప్రొడ్యూసర్స్, అలాగే అల్లు అర్జున్, మరోవైపున అల్లు అరవింద్, అలాగే అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా కొన్ని చర్చలు అనేవి చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి అరెస్టుకు సంబంధించి, అలాగే ఆ తదనంతర పరిణామాలకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పిన తర్వాత నిన్న జరిగినటువంటి ఏవైతే పరిణామాలన్నీ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి హీరో అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వెహికల్స్ మొత్తాన్ని కూడా సిద్ధం చేసి ఇటు అల్లు అరవింద్ కావచ్చు, అలాగే అల్లు అర్జున్, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా సిద్ధమయ్యాయి. ఇక్కడ నుంచి వాళ్ళు నేరుగా జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే అందుతోంది. ఇక ప్రస్తుతం లోపల జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి ఇక నిన్నటి పరిణామాల మీదనే యొక్క చర్చ జరుగుతుంది. అలాగే ఇంటర్న్ బెయిల్కి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు పోలీసులు యొక్క మధ్యంతర బెయిల్ను కూడా సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు అనేటువంటి అంశం కూడా మనకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా ఈ మధ్యంతర బెయిల్ను సవాల్ చేస్తూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే నిన్న మొదట కేసు నమోదు చేసిన తర్వాత ఆ తర్వాత నాంపల్లి కోర్టులో రిమాండ్కు సంబంధించి కూడా మూవ్ చేయడము, ఆ తర్వాత కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వడము, ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇంకా చెంచల్గూడ జైలుకు చేరుకోబోతున్నారు అని అతి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈలోగే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావటము అనేటువంటి అంశాలన్నీ కూడా కొంత పోలీసులు షాకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 4 వారాల పాటు ఇంటర్న్ బెయిల్ అనేది వచ్చింది కాబట్టి ఈలోగానే దాన్ని సవాల్ చేస్తూ వెంటనే మరొక పిటిషన్ను దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఏ రకంగా ఎదుర్కోవాలి, వీటి మీద వెంటనే రెగ్యులర్ బెయిల్ని మూవ్ చేయడానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తుతం అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా ప్రొడ్యూసర్స్తో కలిసి అడ్వకేట్లతో చర్చిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. లోపల యొక్క చర్చలు జరుగుతున్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడ నుంచి తన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రముఖుల్లో దిల్ రాజు ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ఇతర ప్రొడ్యూసర్స్ ఎవరైతే వాళ్ళలో అలాగే ఆయన యొక్క మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి కూడా బయలుదేరి ఆ నివాసానికి వెళ్ళబోతున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడు బేబీ మూవీ దర్శకులు ప్రొడ్యూసర్స్ కూడా అక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే కనిపిస్తున్నారు. ఎస్కేఎన్ కూడా ఇక్కడే ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.
సో అంటే ఇక అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సన్నిహితులు, కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని యొక్క చర్చలు అనేవి జరుపుతున్నటువంటి విజువల్స్ కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ప్రజెంట్ ఫ్యామిలీ అంతా కూడా కొంత ఊరట చెందారనే చెప్పుకోవాలి. ఎందుకంటే 14 రోజుల రిమాండ్ అనే విషయం చెప్పిన తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ అనేది కుటుంబం మొత్తానికి కొంత ఊరటిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మొదట విస్మయానికి గురైనటువంటి వ్యక్తులందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తిగా రెగ్యులర్ బెయిల్ అనేది కావాలి కాబట్టి తదుపరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా ప్రారంభించి ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నట్లు కూడా కనిపిస్తోంది. ఎస్ రత్న, మీరు లైన్లో ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. వరప్రసాద్ గారు, ఇప్పుడు కేవలం వచ్చింది ఇంటర్మ్ బెయిల్ మాత్రమే, 4 వారాల పాటు ఈ బెయిల్ ఉండబోతోంది. సో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేయాలి, అదే ఇంటర్మ్ బెయిల్ని క్యాన్సిల్ చేయమని పోలీసులు కూడా మరి ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఫర్దర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అదేనండి, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఇంట్రెస్ట్ గా కొన్ని పెడతారు, కొన్ని సెక్షన్లు మారుతారు, కొన్ని సెక్షన్లు మళ్ళీ చేంజ్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ ఓపెన్ గా తెలుస్తాయి. ఏది ఏమైనా కానీ ఈ కేసు ఫాల్స్ కేసు అని కోర్టు కొట్టేస్తుంది. ఇవన్నీ మనం చూస్తాం, చూసాం కదా, రేపు కూడా ఇవన్నీ చూస్తాం. కాకపోతే ఇది వీళ్ళు ఏంటంటే సినిమా వాళ్ళు ఊరినే భయపడిపోతారు, వీళ్ళదేముంది అన్నట్టు ఏదో చేస్తున్నారు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. రాజకీయ కక్షలు ఇవన్నీ రాజకీయ కక్షలు మీరు అంటున్నారు. వాళ్ళ మామ చిరంజీవి మా కాంగ్రెస్ నేతనే, వాళ్ళ పిల్లనిచ్చిన మామ మా కాంగ్రెస్ నేతనే, వాళ్ళు మా బంధువులు నేనెందుకు అరెస్ట్ చేసుకుంటాను? రేవంత్ రెడ్డి ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. మరి పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ కాంగ్రెస్ నేతగా, ఎవరు కాదన్నారు? పవన్ కళ్యాణ్ జనసేన కాదండి. అంటే రెస్పాన్స్ చాలా హార్ష్ అనుకోవాలి. అప్పుడు ఏంటంటున్నా అట్లా రేవంత్ రెడ్డి మరి అంతే కదా. చిరంజీవి కాంగ్రెస్ ఎట్ట అవుతాడు? రేపు మాపో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి రాజ్యసభ ఇస్తున్నారు. నాగబాబుకి రేపు మంత్రి అనౌన్స్ చేశారు. కొబ్బరికాయ ఇచ్చినట్టే ఎట్ట కాంగ్రెస్ ఎట్ట అయింది? మరి ఈయన కాంగ్రెస్ కాదు కదా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కదండి. తెలుగుదేశం సభ్యత్వం అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీఎం గా ఉన్నారు కదా. అవును, చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి మీరు. నిన్న ఈ మొత్తం అందరూ రెస్పాండ్ అవుతున్నారు, దీనికి సంబంధించి రియాక్షన్స్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అర్ధరాత్రి తర్వాతనే వాళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఎందుకంటారు? ఎందుకంటే ఓవైపు చిరంజీవి ఆ ఘటన జరిగిన వెంటనే నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ పోలీస్ స్టేషన్ కూడా బయలుదేరిపోయారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావద్దన్నారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి మొత్తం ఏం జరుగుతుందని ఎవ్రీ మినిట్ ఆయన ఫాలోఅప్ చేసిన పరిస్థితి మేము చూసాం. సో వీళ్ళు మాత్రం లేటుగా రెస్పాండ్ అవ్వడానికి ఏమైనా స్పెషల్ కారణం ఏమైనా చూడాలా, లేకపోతే ఏదైతే విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్లో నిన్న బిజీగా ఉన్నారు కాబట్టి రెస్పాండ్ అవ్వలేదంటారా? అది 2047 2074 ఇవన్నీ ఏం కాదండి. ఇవన్నీ 2024 చూసాం, 420 చూసాం. చంద్రబాబు నాయుడు విజన్ లో చాలా చూసామండి. ఓకే, చంద్రబాబు నాయుడు అసలు సబ్జెక్ట్ ఇవాళ అదే కదా మంది. అవును, చంద్రబాబు నాయుడు 420 2024 ఇవన్నీ విజన్ లో పెట్టాడు చాలా. ఆయన పుట్టినరోజు 420, మీకు తెలుసా? 4/20 20 పుట్టినరోజు అయింది. 4వ నెల. అవును, ఏప్రిల్ 4వ నెల కదా. 420 ప్లస్ 2024 ఆయన విజన్ కాదు. వైసీపీ వాళ్ళు దానికి ఒక నెంబర్ ఇవ్వాలనుకుని అట్లా చేసినంత మాత్రం అది 420 అయిపోతుంది డేట్ కాదండి. ఆయన 2024 విజన్. మా చిన్నప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడు ఎమ్మెల్యే క్వార్టర్ లో. అప్పుడు ఆయన 2024 విజన్ అని తిరిగాడు. మరి ఆయన 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఒక్కడికి కూడా ఎస్సీలకి ఎస్టీలకి ఇండస్ట్రియల్ ప్యాకేజ్ కానీ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇవ్వలేదండి. మేము కొనుక్కునే ల్యాండ్ అది. ఓకే, మీకు ₹1,00,000 ఇస్తే మాకు 50 లక్షలకి ఇస్తారు సబ్సిడీ. అవును. ఇప్పుడు డిబేట్ పెట్టమని ఇండస్ట్రీ జేడీని లైన్ లో పెడతా నేను. జేడీ ఇదా విజన్ అంటే బిల్డింగ్లు బొలరాలా? వాళ్ళు కొనుక్కుంటే సరిపోద్దా? పేదలు, మాలాంటి పేదలు బాగుపడేది లేదా? మాలాంటి పేదలు ఇండస్ట్రీస్ పెట్టుకోవద్దా? విజన్ 2024 420 ఇప్పుడు ఏంటి 2047 వికసిత్ భారత్ 2047 పెట్టుకోమనండి. ఇవన్నీ కాదండి. బిల్డింగ్లు బొలారాలు ఉంటే అది డెవలప్మెంటా? అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాంగంలో? చిన్న చిన్న కంట్రీస్, చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న ఇవి బాగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతాయి అన్నాడు.
ఈయన ఒకే రాజధాని అన్నాడు. 3 రాజధానులు పెడితే అది అభివృద్ధి చెందినట్టు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టు. అంటే రాజధానుల ఒక రాజధానుల రాజధాని పేరుతో ఏంటంటే- దాన్ని డివిజన్ చేయట్లేదు కానీ డెవలప్మెంట్ మాత్రం మేము అందరికీ డైవర్సిఫై చేస్తున్నాము. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, ప్రతి మండలం కూడా అక్కడ మరి అదే డెవలప్ చెప్పాడు అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఉంటుంది గారు కూడా. కదా. ఆ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే 3 క్యాపిటల్ గానే ఉంటాయని చెప్పాడు. క్యాపిటల్ మరి ఒకే అనేది పదం ఎందుకు? ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం ఎందుకు పెట్టాడండి? క్యాపిటల్ అనే పదం ఎందుకు? డెవలప్ చేయాలన్న మాకు ఆకాంక్ష ఉంది కాబట్టి మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు అందుకే కొత్తగా వస్తున్న కంపెనీలు కూడా కొన్నింటి మేము వైజాగ్లో పెట్టిస్తున్నాం కదా. ఇప్పుడు డీప్ ఏఐ టెక్నాలజీ అవన్నీ కూడా మేము అక్కడ విశాఖపట్నంలో పెడుతున్నాము. సో డెవలప్మెంట్ అలా అవుతుంది కానీ దానికి క్యాపిటల్ అని పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేస్తేనే డెవలప్మెంట్ అయినట్టు అన్నది కదా ప్రశ్న. ఈయన 14-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హైకోర్టు లాయర్నే. కోర్టులో హైకోర్టును తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి అర్ధంతరంగా తీసుకొచ్చి ఈ గవర్నర్ బంగ్లా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బంగ్లాలో పెట్టాడు కోర్టుని. చిన్న చిన్న అగ్గిపెట్టి గదులు అయ్యి పెట్టి హైకోర్టు కట్టకపోతే సుప్రీం కోర్టు ముట్టికాయలేసింది. ఏంటి నువ్వు ఇంకా హైకోర్టు కట్టలేదని. అప్పుడు ఆయన తీర్మానం ఏం చేశాడో తెలుసండి? హైకోర్టు కర్నూలు వెళ్ళిపోద్ది, హైదరాబాద్ కి కర్నూలుకి దగ్గర 4 గంటల ప్రయాణం. హైకోర్టు జడ్జిలందరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, హైకోర్టు వాళ్ళకి కర్నూలు దగ్గరని ఆయనే తీర్మానం చేసి పెట్టాడు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని, కర్నూలు రాజధానిగా, న్యాయ రాజధాని 2 రాజధానులు పెట్టాడుగా. క్యాపిటల్ రాజధాని ఏమో వైజాగ్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఏమో డైరెక్ట్ గా అన్ని 3 క్యాపిటల్స్ అన్నాడు. అంతే తేడా. గురుగారు మీకు లాజిక్ అర్థమైందా? అర్థమైంది. హైకోర్టు అడ్వకేట్స్ అందరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. హైకోర్టు అడ్వకేట్స్ అందరూ కూడా కర్నూలు పెడితే దగ్గర అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. 2-3 రోజులకి 3 రోజులకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. 200 కిలోమీటర్లే కదండి, ఒకటే దారి కన్వీనియంట్ హైకోర్టు కర్నూలుకి అని ఆయన ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. నేను వెళ్ళి ఆ మీటింగ్ కి. హైకోర్టు భవనం తాత్కాలిక భవనం పెట్టాడు. హైకోర్టు భవనాల్లో మరి ఆయన అప్పుడు తాత్కాలికం ఎందుకు పెట్టలా, పర్మనెంట్ హైకోర్టు ఎందుకు గట్లా, అమరావతి హైకోర్టు పెడితే మళ్ళీ ఇప్పుడు బెంచ్ ఇస్తానంటున్నాడు, తర్వాత రేపు పొద్దున కుర్చీ ఇస్తానంటాడు. కుర్చీ లేదు, బెంచీ లేదు, ఈసారి నేల మీద కూర్చోండి అంటారు. లాయర్లు అందరూ నేల మీద కూర్చోండి, మీ కోర్టులు మీ ప్రభుత్వాల వల్ల మాకేంటి లాభాలు, మా ప్రభుత్వానికి లాభం ఏంటని కూడా ఒక సందర్భంలో మన మీడియా ద్వారా వచ్చింది. కానీ ఈస్ట్ గోదావరి వాళ్ళకున్న సెటైర్ మీరు వెస్ట్ గోదావరి నుంచి వినిపిస్తున్నారుగా. వెస్ట్ గోదావరి మాది. ఈస్ట్ గోదావరి వాళ్ళకు ఉంటది ఆ సెటైర్, అది మీరు వెస్ట్ గోదావరిలో ఉండి కూడా అలవాటు చేసుకున్నట్టున్నారు అంటున్నా. అట్ట కాదు సార్, ఇప్పుడు ఆయన చెప్పిందేగా. అంటే యూటర్న్ బాబు అని అప్పుడే వచ్చింది ఈ పేర్లు. సో ఇప్పుడు బన్నీ మీద ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి కారణము వైసీపీనే. అందుకనే ఇవాళ మీరు ఆ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా వెంటనే మీరు మా దగ్గరకు వస్తే నాకు నచ్చితేనే వస్తానన్నారు. మీకు బాధలో ఉంటే మేము వస్తామంటూ వైసీపీ వాళ్ళ ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుపుతుంది. తద్వారా అది అల్లు అర్జున్కి నష్టమే తప్ప లాభం లేదు. వైసీపీకి ఆయన్ని ఇప్పుడు ఇంప్లై చేస్తూ ఇప్పుడు ఈ డెసిషన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు మీరు? ఓన్ చేసుకోవడం ద్వారా కొత్త సమస్యలు ఏమైనా తెచ్చి పెడుతున్నారా? బన్ను గారిని మేము ఓన్ చేసుకోకర్లా. బన్ను గారు ఈజీ మెచ్యూర్డ్ పర్సన్, మెచ్యూర్డ్ పిక్చర్స్ తీశాడు, మంచి ఐకాన్ పిక్చర్లు తీశారు, ఐకాన్ స్టార్ ఆయన్ని మేము ఓన్ చేసుకోకర్లా. ఆయన కూడా మా వైసీపీని ఓన్ చేసుకోకర్లా. ఈజ్ ద గ్రేట్ యాక్టర్, మంచి డాన్సర్ అని చిరంజీవి గారు ఒప్పుకున్నారు. దీని గురించి మేమేం ఓన్ చేసుకోకర్లా. ఇదంతా కథ నడిపిందంతా కూడా ఎవరు నడిపారో తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుష్పకు సంబంధించిన కలెక్షన్ల డిస్కషన్ జరుగుతుంటే అదే సందర్భంలో ఇలా అరెస్ట్ చేయడం ద్వారా ఆ పాజిటివిటీని కాస్త ఇప్పుడు తెలంగాణకు నెగిటివ్ ప్రమోషన్ నెగిటివ్ ఇంప్రెషన్ ఐ మీన్ ఫిజికల్ గా కాదు, పబ్లిసిటీ బాగా పీక్ స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున. రైట్. అంటే ఏమంటే హైదరాబాద్ కి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ ఆల్రెడీ ఇప్పటికే దెబ్బతింటోంది హైడ్రా లాంటి దాంతో అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంటే ఈ పుష్ప సినిమాకి సంబంధించి హీరో అరెస్ట్ అన్నది కూడా ఇవాళ నేషనల్ వైడ్ గా అదే స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. సో దానివల్ల హైదరాబాద్ కు మాకు మైనస్ అయింది కదండి. ఇప్పుడు మా ధర్నా రైతులకు నష్టపరిహారం ఇవ్వండి, రైతులకి రైతులు ఇవ్వండి అని మేము ధర్నా చేస్తే మాది రాలా కవరేజ్. మీ మీడియా వాళ్ళంతా కవరేజ్ పుష్ప రిలీజ్, పుష్ప ఎప్పుడు రిలీజ్, పుష్ప వాట్ అని పుష్పాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు. మాకు నష్టం జరిగింది కదా. అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. మొత్తానికి ఎలా జరిగినాయి నిన్న ధర్నా కార్యక్రమాలు? సక్సెస్ అయినాయా? బ్రహ్మాండం జరిగిందండి. బాగా వచ్చారు, చాలా బాగా ధర్నాలో పాల్గొన్నారు పబ్లిక్, రైతులు. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలండి, నిజాలు మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో అగ్రికల్చర్ ఎంత పర్సెంట్ ఉన్నారు? 85% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. రైతు దేవుళ్ళకి మనం న్యాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తున్నామండి? మనం రైతుల కాడ కూడా మోసం చేసి కౌలు ఇస్తామని, అవి ఇస్తామని, నష్టపరిహారం ఇస్తామని
ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఏమి ఇవ్వకుండా ఈ 6 నెలల్లో రైతుల్ని తీసుకెళ్లి అటుకెక్కిచ్చి మీకు ఇచ్చేదేంటి అది ఇది అని పక్కన పడేస్తే అది ఎంతవరకు ఇదండి? నిజంగానే మీరు అనుకున్నంత దుర్మార్గం. వ్యతిరేకత వస్తుందా 6 నెలల్లోనే? ఎందుకంటే గతంలో మేము మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఇంకా మా వాళ్ళే పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు. ఉమ్, మా వాళ్ళే ఇంకా అబద్ధభద్రత ఉన్నారు వీళ్ళు చేసే దాడులకి, సివిల్ దాడులు, మామూలు దాడులు కాదయ్యి. మా మా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీద ఏంటండి ఆ ఆరోపణలు ఏంటండి? ఆ అమ్మాయిని అంట కడతారా? ఆ ఓకే. అమ్మాయి ముసుగేసుకొని వచ్చి కేసు పెడితే పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ వేస్తారా? కోర్టులో సబ్మిట్ చేస్తారా? ఆయన ఫ్లాష్ పిటిషన్ వేసుకుంటే అబ్బాబు నాకేం సంబంధం లేదు, ఆయన దేవుడు, నన్ను ఎవరో నా మైండ్ పని చేయట్లేదు, నన్ను ఎవరో పంపించారు, స్టేట్మెంట్ ఇమ్మన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారని చెప్తారా? ఉమ్. ఆ? ఏంటండి ఇది? ఏం డ్రామాలు ఇవన్నీ? సో నిన్న ట్వీట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. మొదటి ఏదైతే అటెంప్ట్ ఉందో అదే బాగా సక్సెస్ అయిపోయింది, రైతులకు సంబంధించి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది అని చెప్పి మాట్లాడుతుంటే, మరోవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ప్రొక్యూర్ చేయనంత ప్యాడీ మేము ఈసారి ప్రొక్యూర్ చేశాము, అనుకున్న దానికి 24 గంటల లోపే వాళ్ళకి పేమెంట్స్ కూడా చేసామని టీడీపీ పార్టీ చెప్తుంది. సో మీరేమో ఏం జరగలేదు అంటున్నారు, వాళ్ళే మొత్తం కంప్లీట్ లేదు, అయిపోయింది. ఏమి జరగలేదండి, అన్ని అబద్ధాలు. వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారండి. విజన్ 74 లాగానే, అదే విజన్ 2074 ఏదో చెప్పాడు కదా నిన్న. 47 అది చేస్తాం, ఇది చేస్తాం, పారిశ్రామికవేత్తలు చేస్తాం, 1,00,000 మంది మహిళలకి ₹1,00,00,000 వచ్చేటట్టు చేస్తామంటే, ముందు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, మీరు బుల్లెట్ పాయింట్ రాసుకోండి, దళితులకి ఒక ఫ్లాట్ ఇచ్చారా? ఊరినే ఇరు, మేము డబ్బులు పెట్టి కొనుక్కోవడమే కాదు, మాకు సబ్సిడీ ఉంటుంది. 50 లక్షల ల్యాండ్ అనుకోండి, మాకు 25 లక్షలకు వస్తుంది. 25 లక్షలు కూడా ఒకేసారి కట్టక్కర్లా. 25 లక్షలు 25%, 25 2,50,000 మేము కడితే మాకు ఫ్లాట్ అలొకేషన్ వస్తుంది. 25 లక్షలకి మిగతా 22.5 లక్షలకి మేము 10 ఏళ్లలో డబ్బులు కట్టుకున్న తర్వాత మాకు సైట్ ఇచ్చేస్తారు, ఓన్ గా రిజిస్ట్రేషన్ చేస్తారు. 99 ఇయర్స్ 73 లైన్స్ ఎంతో లీజ్ కి ఇచ్చేస్తారు. కొనుక్కున్న ఫ్లాట్లు కూడా మాకు ఇవ్వలేదండి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 14-19లో దళితులకి ఎందుకు ఫ్లాట్లు ఇవ్వలేదు, దాని మీద డిబేట్ పెట్టండి, ఎవడొస్తారు చూస్తాను. రైట్. నేను అందులో బాధితుడు, మాకు ఇవ్వాల ఫ్లాట్. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరు చెప్తున్నారు, కానీ మీరు పెట్టిన ఇబ్బందుల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గాడిన పెడుతున్నాము, మీరు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్ర పరిస్థితుల్ని మేము చక్కబెడుతున్నాము అనేది టీడీపీ చెప్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? రోడ్లు ఎన్ని సంవత్సరాలు వస్తాయండి? రోడ్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? లైవ్ 10 ఏళ్ళు ఉంటాయి కదా. అవును, రోడ్లు వేస్తే 10 ఏళ్ళు ఉంటాయి కదా. మరి చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్ లో రోడ్లు వేయలేదుగా, జగన్ వేయలేదు, ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వేయలేదు, మేము చెప్తున్నాం. మరి ఆయన వేసినప్పుడు బొక్కలు పని అంటే అవినీతి కాదు అది. రైట్. ఆయన వేసిన రోడ్లు 10 ఏళ్ళ గ్రాంట్లు రాలా, 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి గ్రాంట్లు ఎవరు ఇస్తారని కేంద్రం ఆపింది రోడ్లకి. మరి నేను రోడ్లు వేసానని చెప్తున్నాడు, నా హయాంలో రోడ్లు, నేను వేసిన రోడ్లు నడుస్తున్నావు, నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నావు, నాకు ఓటు అయిపోతే నేను రోడ్డు మీద నడినేనని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. రైట్. మరి అలాంటప్పుడు రోడ్లు అవినీతి జరిగిందిగా. ఏ హయాంలో అవినీతి జరిగింది? 14-19లో జరిగిందిగా. ఓకే. రోడ్లకి R&Bకి ఒక నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం వేస్తారు వాళ్ళు. రోడ్డు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి గ్రాంట్లు ఇచ్చారు, మినిమం 10 ఏళ్ళు ఉంటుంది. హైవే అథారిటీ ఒకటి ఉంది కదండి. అలాగా అప్పుడు వాళ్ళు రోడ్లు వేయలేదు కదా. జగన్ రోడ్లు ఇలా గుంతల బండి, విజన్ 2024 అంటాడు, 34 అంటాడు, 64 అంటాడు, 420 అంటాడు. ఏంటిది? మరి అమరావతి డెవలప్మెంట్ లో మరి ఒక్క దళితుడికి ఫ్లాట్ ఎందుకు ఇలా చెప్పండి? ఇదే విజన్ అంటే మీ దృష్టిలో విజన్ అంటే ఏంటి? కలర్ఫుల్ టీవీ, కలర్ఫుల్ కలర్ చొక్కాలు, కలర్ ప్యాంట్లు, ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఏ టెక్నాలజీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని వస్తున్నాము. ఆయన కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు గతంలో. కోర్టులో అల్లు అర్జున్ గారు కనపడిందిగా. కాదు, ఇంటర్నెట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎగతాళి చేశారు, తర్వాత పంపు సెట్లు పెట్టాలన్నారు. ఆ పంపు సెట్లు కూడా ఇవాళ టెక్నాలజీతో ఇవాళ నడిపే పరిస్థితి వచ్చింది. డౌన్లోడ్ చేసాం, పేపర్లు లేదని ఇంటర్నెట్ అవమానం చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు గతంలో టెక్నాలజీ గురించి మాట్లాడితే మీరు అవహేళన చేశారు. ఇవాళ ఆ టెక్నాలజీ ద్వారానే ఈ ప్రపంచం మొత్తం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ వ్యవసాయం చేయాలన్నా సరే దానికి కూడా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఆ వ్యవసాయాన్ని కూడా టెక్నాలజీకి అనుసంధానం చేయడం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అన్నమాట కూడా చెప్తున్నారు. మీరేమో ఆయన ఎంతసేపు ఉన్న టెక్నాలజీ మీద అని మీరు తక్కువ చేసి మాట్లాడతారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది కదా. అది తక్కువ కాదండి, అసలు ఏమీ లేదు, ఏం చేసింది ఏమీ లేదు. హైటెక్ సిటీ కట్టారండి,
సమాధులు ఉన్నాయి అక్కడ, అన్ని సమాధుల మీద శవాలు, శ్మశాన వాటికల మీద హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ అంటే ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. అంటే మీరు సైబర్ టవర్స్ అంటున్నారా, హైటెక్ సిటీ అంటున్నారా? అది దాని మీనింగ్ ఏంటి చెప్పండి. హైటెక్ సిటీ అంటే ఆబ్వియస్లీ మొత్తం హైటెక్, అద్దె కొంప అండి, అది అద్దె కొంప. హైటెక్ టెక్నాలజీ, హైటెక్ గా కట్టాడు. చెప్తాను ఏనండి నేను. హైటెక్ సిటీ అన్నది ఒక బిల్డింగ్ అండి. అదే సైబర్ టవర్స్, సైబర్ టవర్స్, సైబర్ టవర్స్ అదే బిల్డింగ్. టవర్స్. సరే అండి, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మాకు ఇంగ్లీష్ రాదు. కాదు సైబర్ బిల్డింగ్ అది. కాదు ఆ బిల్డింగ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ కాదు సార్, ఫస్ట్ ఫ్లోర్ మీరు టీవీ పెట్టుకున్నారు, రెండో ఫ్లోర్ నేను ఐటీ ఇన్ఫ్రా పెట్టుకున్నా, ఇంకొకటి వచ్చి ఐటీ హబ్ పెట్టుకున్నాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి ఏదో పెట్టుకున్నాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి ఏదో పెట్టుకుంది. అన్ని అద్దెల కొంపలు అండి, అన్ని అద్దెల బిల్డింగ్ అయ్యి. అదే సైబర్ టవర్స్ మీరు హైటెక్ సిటీ సైబరాబాద్ నేను తెచ్చానంటే ఏంటది? దాని తర్వాత వెనకాల డెలాయిట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఏ డెటాల్ వచ్చినా అన్ని అద్దెలుగండి. అద్దెలు మన దగ్గర అద్దెలు వసూలు చేసుకుంటారు. కరెక్టే, కానీ అక్కడ ఫస్ట్ అద్దె వచ్చిన తర్వాత పక్కన బిల్డింగ్ అంటారు. ఏంటది హైటెక్ సిటీ? సవాల మీద కట్టారు, అదంతా వరప్రసాద్ మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఫస్ట్ అద్దె కొంపకు వచ్చారు, ఇక్కడ ఏదో బాగానే ఉన్నట్టుంది, పక్కన స్థలాలు కొనుక్కొని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అదే డెవలప్మెంట్. హైటెక్ సిటీ ముసుగు అండి, హైటెక్ సిటీ ముసుగు. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు సంపాదించామని అందులో సగం ఎకరాలు ఏళ్ళే, సగం ఎకరాలు వీళ్ళే కొనుక్కున్నారు బెనామీ పేర్ల మీద. సో 2047 ద్వారా అంటే 2047కి వికసిత్ భారత్ అని బీజేపీ, అలాగే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని కూటమి ప్రభుత్వం ఇద్దరు ముందుకు వెళ్లే క్రమంలో ప్రజల లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది అన్నది ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు? మారిపోతారు. ఎందుకంటే ఇక తలక మాసికి ఉంటారు, తల మీద నూనె పెట్టుకోవటానికి నూనె కూడా దొరకదు, మారిపోతారు కదా అప్పుడు. రైట్. మామూలుగా ప్యాంటు చొక్క వేసుకున్నట్టు గోసులు పెట్టు తిరుగుతారు, అదే కావాలిగా హైటెక్ అంటే అదే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీ ప్రియారిటీ ఏమో ఇవాళ అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఐ థింక్ పవర్ దాని మీద ఉన్నట్టుంది. అవును, ఎలక్ట్రిసిటీ బిల్లులో పెంపు మీద నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ చేసేలాగా ఉన్నారు. అవునవునండి. ఓకే, ఏంటి అసలు పెంచేశారు కదా? అదే సంవత్సర కాలం ఉన్న సమయం ఇస్తారు కొత్త గవర్నమెంట్కి, మీరేదో 6 నెలల్లోనే అంత అర్జెన్సీ ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. 6 నెలల్లో ఎంత అవమానం చెప్తే ఇప్పటికీ వరద బాధితులకి, విజయవాడ వరద బాధితులకి 20,000 కోట్లు వచ్చినాయండి. అక్కడ 10,000 కోట్లు కూడా పంచలేదు, 5,000 కోట్లు కూడా పంచలా. ఓకే, మరి అది అభివృద్ధా? అభివృద్ధి అంటే ఏంటి? ఇవ్వాలి కదా. రైట్. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి అంటే ఏంటి సార్? బిల్డింగ్లు పొలరాలు కాదు. మా ఇంటికి, మాది గుడిసిల్లు అండి, చిన్న ఇల్లు. అందుకే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు టాటా కంపెనీ నుంచి 10,000 ఉద్యోగాలు వచ్చేందుకు ఒక ఎంఓఏ కుదుర్చుకున్నాము, కొత్త కన్స్ట్రక్షన్ మన ప్రొడక్షన్ కంపెనీ. టాటా కంపెనీ అండి, వీళ్ళు కాదు. అవునవును, దాన్ని ఇప్పుడు తీసుకోవాలి కదా. గురుగారు నేను మాట చెప్తాను, వైసీపీ ఉన్నప్పుడు ఉన్న కంపెనీ అన్ని పారిపోయి. నాకు పెరిగే ఫౌండేషన్ ఉంది ఏమండి, ఒక మాట అండి, పెరిగే ఫౌండేషన్ ఉంది. నేను రేపు పొద్దునే జగన్ గారి పుట్టినరోజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికో నేను 100 మందికో 1000 మందికో చీరలు పంచుతా, గెస్ట్ గా పిలుస్తా, గెస్ట్ గా ఒక ఎమ్మెల్యేని పిలుస్తా. మీ మీడియా వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ఎమ్మెల్యే గారు 100 మందికి చీరలు పంచారని రాస్తారు, కానీ పెరిగే ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ అని రాయరాడు. ఓకే, అట్లా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. టాటా ఓడిస్తే ఎందుకంటే టాటా ఓడి ప్రైవేట్ ఉద్యోగాలండి. ఇక నల్లద్దాలు కార్లు వెళ్తాడు, నమస్కారం పట్టి పీకెత్తాడు, ఆఫీసులోకి వెళ్ళగానే ఎవడో నాకు సెల్యూట్ గొట్ల తీసేయండి అంటాడు. రైట్. అదే విధంగా గురుగారు చెప్పండి, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వేస్తానంటున్నారు కదా. ఏమన్నారు మన ఈ మధ్య? గ్రామాల్లో కూడా టోల్ గేట్లు పెట్టి రోడ్లు వేద్దామంటున్నారు. అదా డెవలప్మెంట్ అంటే? మీరు విన్నారా? పేపర్ చదివారా? చదివాను. నేను టీవీలో తక్కువ ఉంటానండి, న్యూస్ పేపర్లు ఎక్కువ చదువుతా. అంటే మేము ఆ నిమిషానికి ఇచ్చే వార్తల్ని నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లో ప్రింట్ చేస్తారు. జరగగానే మేము రిపోర్ట్ చేసేస్తాము, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు తిరిగి పేపర్ ప్రింట్ చేసి పంపిస్తారు. టోల్ గేట్లు కట్టి టోల్ గేట్లు వసూలు చేసి రోడ్లు వేస్తారంట. అది విజన్ 2074. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు. మీరు మీ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్లో మీరు ఇటు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న ఘటన మీద కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మీ కార్యక్రమాల మీద కానీ